హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. బిర్యానీకి 1 కేజీ చికెన్ తీసుకున్నా. శుభ్రంగా కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెను, అలానే 1 కిలో బాస్మతి రైస్, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లు సాల్ట్, 3 స్పూన్లు కారం, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూను, పెరుగు 100 గ్రామ్స్ సరిపోతుందండి. అలానే 3 స్పూన్ల ఆయిల్, వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు, అలాగే కొంచెం పసుపు, ఇంట్లోనే ఆడబెట్టుకున్న గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీకి సరిపడా మసాలా దినుసులు, ముందుగా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న వేసుకొని, అలానే కారం, సాల్ట్, చిన్న మసాలా పొడి, కొంచెం పసుపు, హోమ్మేడ్ గరం మసాలా పొడి, పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం వేసుకో, పెరుగు 100 గ్రాములు కానీ 150 గ్రాములు కానీ ఈజీగా పడుతుంది కేజీ చికెన్కి. రైస్ మొత్తం కలవ కదా, అలానే ఇవన్నీ బాగా కలుపుకుందాం. అలానే మనం కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ చికెన్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలానే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని బాగా కలిపి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా 2 గంటలైనా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తొందరగా చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 1 గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ లోపల మనం బిర్యానీకి సంబంధించి ప్రాసెస్ చూద్దాం. మనం బిర్యానీకి వాటర్ పెట్టుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని, అలానే బిర్యానీ మసాలాకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. చెక్క, లవంగం, సోంపు, మిరియాలు, లవంగాలు వేసుకొని వాటర్ బాగా మరగవాలి. అలానే కొంచెం పుదీనా, దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇట్లా మూత తీసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ మనం కలిపి పెట్టుకున్న కేజీ రైస్, బాస్మతి రైస్ దీంట్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత రైస్ ఒకసారి మొత్తం నెమ్మదిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఒక 70% అన్న రైస్ మొత్తం ఉడకాలండి. ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది.
అలాగని పద్దానికి కలుపుతూ ఉంటే రైస్ మొత్తం ఒక్క కింద ఇరిగిపోద్ది. కలపకుండా నెమ్మదిగా మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. రైస్ ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇలా మనం పక్కన స్టవ్ వెలిగించుకొని చికెన్ దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసుకుందాం. బిర్యానీకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. దీంట్లోనే ఒక 2 బిర్యానీ ఆకులు, అలానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇలా 10 నిమిషాలు బాగా వెత్తూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు, ముక్కలు బాగా మసాలాలు పట్టేంత వరకు 10 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా మనకి రైస్ ఉడికిందో చూసుకోవాలి. ఇంకా కొంతసేపు ఉడకాలండి. అయిపోయాయండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. దీన్ని మొత్తం వాటర్ మొత్తం ఉంచేసుకొని ఈ రైస్ని పక్కనే ఉన్న చికెన్లోకి యాడ్ చేసుకోవడమే. ఇట్లా వాటర్ మొత్తం ఉంచేయాలన్నమాట. ఈ పక్కనే ఉడుకుతున్న చికెన్లో మనం అడిచిపెట్టుకునే రైస్ కొంచెం కొంచెంగా వేద్దాం. లేయర్ కింద వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఆయిల్, అలానే పైన ఇంకా మిగతా రైస్ కూడా వేసేసుకుందామండి మొత్తం. అలానే మిగిలిన కొత్తిమీర మళ్ళీ పైన, కొంచెం పుదీనా, మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, వేయించి పెట్టుకున్న కొంచెం జీడిపప్పు పలుకులు, ఫైనల్లో కొంచెం ఆయిల్, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని ఇలా రైస్ వేసుకుందామండి. అంతే, ఓకే. 2 నిమిషాలు మీడియం సైజులో, స్టవ్ మీడియం సైజులో కరెక్ట్గా ఒక 50 to 20 మినిట్స్ ఉంటే మన బిర్యానీ రెడీ అయిపోతే సింపుల్, టేస్టీ, ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. కేజీ చికెన్కి కేజీ రైస్తో బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చండి. ఇది 5 to 6 మెంబర్స్ దాకా ఈజీగా సరిపోతుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై ఛానల్. చివరిగా ఇలా పెట్టుకుంటే మనకి ఈ హెయిర్ పోకుండా దమ్ బాగా పడుతుందండి బిర్యానీకి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు బిర్యానీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి బిర్యానీ. ప్రిపేర్ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా చేసుకుంటే
బిర్యానీ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఫైనల్గా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. పక్కనే పెరుగు చట్నీతోటి కలిపి కాంబినేషన్లో తింటే బాగుంటుంది. అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్.